गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। సాక్షాత్ రామచంద్ర ప్రభువు ఈ సూర్యవంశంలో అవతారం చేసినందువల్ల బ్రహ్మనిష్ఠులు ఈ సూర్యవంశాన్ని విస్తారంగా వర్ణిస్తూ వచ్చారు. పోయిన అధ్యాయంలో ఖట్వాంగుడు అనే రాజు తాను భగవద్గుణం విని గంగా తీరంలో భగవద్గుణ శ్రవణ మాత్రంతో వైకుంఠం వెళ్ళారు అని వర్ణించారు. పైన ఆ ఖట్వాంగులు తన యొక్క కుమారుడైన దీర్ఘబాగుకి రాజ్యం అప్పగించి ఆయన అలా వైకుంఠ ప్రాప్తికి వెళ్ళారు. దీర్ఘబాగు ఆయన తన కుమారుడైన రఘు దగ్గర రాజ్యాన్ని అప్పగించి ఆయన అడవికి వెళ్ళి తపస్సు చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. తర్వాత ఈ రఘువే పరమ పుణ్యాత్మ పరమ ధర్మిష్ఠుడైన రాజా. ఈ రఘు వల్లనే ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరికీ రాఘవుడు అని పేరు. రాఘవ అని రామచంద్ర ప్రభుని పిలుస్తాం కదా, ఆ పేరు ఈ రఘు వలనే వచ్చింది. ఈ రఘువుని పెట్టుకొని రఘువంశం అనే కార్యాన్ని చేశారు కాళిదాసులు. అలాగ గొప్ప మహాత్ములైన రఘు అవతారం చేసి వాళ్ళు ధర్మతః రాజ్య పరిపాలనం చేసి తన కుమారుడైన అజుడి దగ్గర రాజ్యాన్ని అప్పగించి వాళ్ళు అడవికి వెళ్ళి తపస్సు చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. ఆ అజుడు తాను ధర్మతః రాజ్య పరిపాలనం చేసి తన యొక్క కుమారుడైన దశరథుని దగ్గర రాజ్యాన్ని అప్పగించి వాళ్ళు కూడా అడవికి వెళ్ళి తపస్సు చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. తర్వాత ఆ దశరథుడు ఆయన రాజ్య పరిపాలనం చేస్తూ ఉండేటప్పుడు సాక్షాత్ భగవత్ స్వరూపమైన వైకుంఠవాసి అయిన ప్రభువులే రాముడులాగను లక్ష్మణులాగను శత్రుఘ్నులాగను భరతునిలాగా అవతారం చేశారు అంటూ వైకుంఠవాసి వీరు 4 భగవద్ అవతారం అంటూ బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇది సంజ్ఞయ అంటూ వీళ్ళు 4 ఎందుకు పుట్టారంటే సాక్షాత్ భగవదునుడి అంశమే 4గా పుట్టింది. ఏమిటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ధర్మాన్ని ప్రపంచానికి చూపించేదానికి అవతారం చేశారంట. మొదట పుట్టిన రామచంద్ర ప్రభువులు సామాన్య ధర్మాన్ని చూపించేదానికి పుట్టారు. అలా పుట్టిన తర్వాత మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అంటూ అందరినీ మనం వచ్చి ఎవరిని వచ్చి వాళ్ళని తప్పుగా చూడకూడదు, వాళ్ళకి హింస చేయకూడదు, వాళ్ళకి గౌరవించాలి అంటూ గౌరవ బుద్ధితో చూడాలి, అందులోని దైవపరంగా చూడాలి అని సామాన్య ధర్మం చూపించిన ప్రభువు రామచంద్రమూర్తి. అందరిలోకి ఇలా చూడాలి అంటూ మాతృదేవోభవ పితృదేవోభవ అనేది లక్ష్మణస్వామి చూడలేదు. ఆయన ఎలా ఉన్నారంటే మాతారామ మత్పితా రామచంద్ర అంటూ నాకు సర్వస్వం నా రామచంద్రమూర్తి అన్నీ ఇలాంటి ఒక ధర్మాన్ని చూపించేదానికి భగవద్భక్తి భగవత్ సేవ భగవత్ కైంకర్యం దీన్ని చూపించేదానికి ఇది ఒక ధర్మంగా చూపించేదానికి లక్ష్మణస్వామి యొక్క అవతారం. ఇది మాత్రమా అంటూ భగవంతుని యొక్క సేవ చేసేదే ఒక కైంకర్యం అది ఉంటే కానీ భగవంతుడు చెప్పే మాటలు భగవంతుని పట్ల భక్తి చేసుకుంటూ తనకు ఒక సంకల్పం లేకుండా భగవంతుడు ఏమి చెప్తాడో దాన్ని చేసేదానికి పుట్టినవారు భరతులు. అలాగే ఒక్కొక్కరు ధర్మం చేసేదానికి చూపించేదానికి పుట్టారు. చివరిగా ఉండే శత్రుఘ్నులు ఆయన కూడా ఒక ధర్మాన్ని చూపించేదానికి పుట్టారంట. ఆయన ఏమి ధర్మాన్ని చూపించేదానికి పుట్టారంటే అందరూ భగవంతునికి కైంకర్యం చేస్తారు, భగవంతునికి సేవలు చేస్తారు, కానీ భాగవతులకి సేవ చేయాలి, అది మనకు శ్రేయస్సుకరం అనే ఒక ధర్మాన్ని ప్రపంచానికి చూపించిన వాళ్ళు శత్రుఘ్నులు. ఎందుకు భరతుని దగ్గర శత్రుఘ్నులు ఎప్పుడూ ఉంటారంటే భరతులు ఎప్పుడు కానీ తన అన్న అయిన రామచంద్రమూర్తి యొక్క గుణములు వర్ణిస్తారు కాబట్టి దాన్ని వినేదానికి శత్రుఘ్నులు భరతులతో పాటు ఎప్పుడూ ఉంటారంట. ఇలాగా 4 విధమైన ధర్మాలను చూపించేదానికి సాక్షాత్ వైకుంఠమూర్తియే 4 పుత్రులుగా దశరథులకు పుట్టారు అంటూ బ్రహ్మనిష్ఠులు వర్ణించి అలాంటి రామచంద్రమూర్తి యొక్క అవతారము ఈ అధ్యాయంలో చెప్పి ఈ అధ్యాయంలో మొత్తం శుక రామాయణం అంటూ పైన వర్ణించేదానికి ప్రారంభించారు. అలాగ వర్ణించేదానికి ముందు ఆ పరీక్షను చూసి నాయన ఈ రామాయణం నువ్వు దండిగా చోట్ల వినుంటావు, నువ్వు రామచంద్ర ప్రభునుడి చరిత్రం తెలియని వాళ్ళు ఎవరుంటారు, నువ్వు రాజు కాబట్టి నీకు తప్పకుండా తెలిసి ఉంటుంది, కానీ పైన నేను రామాయణం చెప్పబోతాను, ఈ రామాయణం నీ కోసం కాదు నా కోసం. ఇలాంటి మూర్తిని వర్ణించకుండా వెళితే ఆ గ్రంథమే శోభించకుండా ఉంటుంది అని చెప్పి పైన రామచంద్ర ప్రభువుని యొక్క రామాయణం చెప్పబోతున్నాను, అది నీ కోసం కాదు నా కోసం అంటూ బ్రహ్మనిష్ఠులు చెప్పి పైన ఒక శ్లోకంలో నమస్కరించారు. రామాయణం మొత్తం ఒక శ్లోకంలో వర్ణించారు. గురువర్చే త్యక్తరాజ్య వ్యచరదనువనం అంటూ ప్రారంభించారు. ప్రభువులు మొదట రాజ్య
త్యాగం చేశారు కదా, దాన్ని పెద్దదిగా వర్ణించారు బ్రహ్మనిష్ఠులు. గురువర్తే త్యక్తరాజ్య అంటూ, గురువర్తే అంటూ గురువు అని పదం ఇక్కడ ఉపయోగించారు. గురు అంటే ఏమిటంటే, గురు మనకన్నీ హితోపదేశం చేసేవాళ్ళు గురు అనేది అందరికీ తెలుసు. కానీ సంస్కృతంలో ఒక పదానికి ఒక అర్థం కాదు, దండిగా అర్థములు ఉంటాయి. అలా చూస్తే గురు అంటే ఏమిటంటే పెద్దది, లఘు అంటే చిన్నది. ఇప్పుడు ప్రభువులు పెద్దగా ఉండే ఒకదాని కోసం చిన్నదాన్ని త్యాగం చేశారంట. చిన్నది దేని చిన్నదిగా అనుకున్నారంటే ఈ రాజ్యాన్ని. మన ప్రపంచంలో చూసినామంటే ఈ డబ్బులు, ఈ సంపద అనేదే ఈ ప్రపంచంలో అందరికీ పెద్దది. ఆ డబ్బుల కోసం మన భార్య అడిగినా కానీ ఇచ్చేదానికి ఆలోచిస్తూ అడిగి లెక్కలు తీసుకునే ఇస్తాడు. కొడుకుకైనా కానీ లెక్కలు తీసుకునే కొడుకుకి ఇస్తాడు. డబ్బుల పైన అంత ఆశ. అలాంటి సంపదను పెద్ద కోసం రామచంద్ర ప్రభువులు వదిలేశారంట. తన మనస్సులో ఏది పెద్దదిగా అనుకున్నారు రామచంద్ర ప్రభువులు అంటే, పితృవాక్య పరిపాలనం, తన తండ్రిని ఎవ్వరు అబద్ధం చెప్పాడు, అసత్యుడు అని అనకూడదు అనే దానికోసం తాను బయలుదేరి రాజ్యానికి వదిలేసి అడవికి వెళ్ళారు. దాన్ని పెద్దదిగా అనుకున్నందువల్ల చిన్నదిగా ఉండే రాజ్యాన్ని త్యాగం చేశారు అంటూ దీనికి దండిగా అర్థములు పెద్దలు వర్ణిస్తారు. ఇంకొకటి ఏమిటంటే, ఇలాగా రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్తేనే కదా దండకారణ్య ఋషులతో సఖ్యం చేసుకోవచ్చు. అన్నిటినీ త్యాగం చేసి మన కోసం ఇలా తపస్సు చేస్తున్నారే, వాళ్ళతో పాటు ఉండాలి అనేది పెద్దదిగా అనుకొని చిన్నదైన రాజ్యాన్ని త్యాగం చేశారంట. అంతేకాకుండా అలా దండకారణ్యం వెళితేనే కదా పరమ భక్తురాలైన గురుభక్తి చేసే ఆ శబరిని చూడొచ్చు, శబరికి అనుగ్రహం చేయొచ్చు అంటూ ఆ శబరిని చూడాలి అనేది పెద్దదిగా పెట్టుకొని చిన్నదైన రాజ్యాన్ని వదిలేశారంట రామచంద్రమూర్తి. అంతేకాకుండా భక్తుడంటే భక్తుడు రామదాసుడు, ఆంజనేయ స్వామి లాంటి ఒక భక్తుడు ఉంటారా, అలాంటి భక్తుడు పెద్దదిగా తలుచుకున్నందువల్ల చిన్నదిగా ఉండే రాజ్యాన్ని త్యాగం చేశారంట ప్రభువులు. గురువర్తే త్యక్తరాజ్య. అంతేకాకుండా విభీషణ స్వామి పరమ భాగవతోత్తములు కదా, ఆ పరమ భాగవతోత్తములైన విభీషణ స్వామిని పెద్దదిగా తలుసుకొని చిన్నదైన రాజ్యాన్ని వదిలేశారంట. గురువర్తే త్యక్తరాజ్య. అంతేకాకుండా సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు ఇలాంటి ఎందరో రామభక్తులు ఆ వానర సైన్యంలో ఉంటూ రాముడి సైతం తన ప్రాణాలనే త్యాగం చేశారు కదా యుద్ధంలో. అలాగ వచ్చిన ఆ వానరుల్ని పెద్దగా తలుచుకొని చిన్నదైన రాజ్యాన్ని త్యాగం చేశారు. గురువర్తే త్యక్తరాజ్య అంటూ ఇలాగ వర్ణించుకుంటూ పోవచ్చు రామాయణం అంతా. ఇలాగ వీటన్నిటినీ మనసులో పెద్దదిగా పట్టుకొని చిన్నదైన రాజ్యాన్ని వదిలేసి వెచరదనువనం అంటూ ప్రభువులు ఒక్కొక్క అడవిలో సంచారం చేసుకుంటూ ఇలా వెళ్తూనే ఉన్నారు. అలాంటి ప్రభువులు కోమలమైన చరణారవిందంతో ఇలా సంచారం చేశారంట. అలా సంచారం చేస్తూ వెళ్ళేటప్పుడు, అక్కడికి వెళ్ళి ఆ దండకారణంలో ఉండేటప్పుడు ప్రభువులు శూర్పణఖ వచ్చి రామచంద్ర ప్రభు పైన ఆశపడాలి అని వచ్చినప్పుడు శూర్పణఖ యొక్క ముక్కు కాదు నరికి పంపించిన వెంటనే వెళ్ళి రావణుడి దగ్గర చెప్పిన వెంటనే రావణుడు వచ్చి దేవిని అపహరించి వెళ్ళిన తర్వాత సుగ్రీవుని సఖ్యం చేసుకొని సుగ్రీవునికి అఖండమైన వానరాజ్యాన్ని ఇచ్చి వాలి సంహారం చేసి వాళ్ళతో పాటు వానర సైన్యంతో పాటు త్రస్తాబ్ధి అంటూ ఆ సముద్రానికి ఒక బ్రిడ్జ్, ఆ సేతుబంధనం చేసిన ప్రభువులు. ఇలాంటి సేతుబంధనం ఎవరు చేయగలుగుతారు? సముద్రానికి సేతు కట్టడానికి వీలవుతుందా? అలాంటిది సేతుబంధనం చేసిన ప్రభువులు ఆ లంకకి వెళ్ళిన తర్వాత ఒక్క రాక్షసుని కూడా వదలకుండా అందరినీ సంహారం చేసి ఆ రావణుని చివరికి సంహారం చేసిన అలాంటి ప్రభువులైన ఆ కోసలాధిపతి అయిన ఆ ప్రభువులకి నమస్కారం అంటూ ఇక్కడ ఒక్క శ్లోకంలో రామాయణం మొత్తం వర్ణించి మళ్ళీ ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క లీలను వర్ణించుకుంటూ వెళ్తున్నారు బ్రహ్మనిష్ఠులు. ప్రారంభం ఏమిటంటే రామచంద్ర ప్రభులు ఇక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, తర్వాత వెన్న పాలు దీన్ని దొంగలించారు, ఇలాంటి కథలన్నీ రామచంద్ర ప్రభువులకి చరిత్రంలో లేదు. నేరుగా ఏమిటంటే రామచంద్ర ప్రభు యొక్క బాలలీలనే యాగ సంరక్షణం. ఇంకా దశరథుడు అన్నారంట విశ్వామిత్రుడి దగ్గర, ఇంకా 16 వయసు కూడా కాలేదు, అలాంటి నా బిడ్డను తీసుకెళ్ళి రాక్షసులతో పాటు ఇలా యుద్ధం చేసేదానికి తీసుకెళ్తున్నారే అని అడిగిన వెంటనే విశ్వామిత్రులు అన్నారంట, ఇతను యొక్క ప్రభావం నీకు తెలియదు, నాకు తెలుసు, కావాలంటే వశిష్ఠుల దగ్గర అడుగు అని చెప్పి వశిష్ఠుల యొక్క అనుమతితో రామచంద్ర ప్రభువుని తీసుకెళ్ళి తన యాగాన్ని పూర్తి చేసుకున్నారంట. తన యొక్క 14 వయస్సుల్లో ఆ మారీచ సుబాహుని సంహారం చేసిన ప్రభువు మమ్మల్ని రక్షించాలి అంటూ ఇలాగ ఒక్కొక్క శ్లోకంలోనూ మమ్మల్ని రక్షించాలి అంటూ ఇలా వర్ణించారు బ్రహ్మనిష్ఠులు. తర్వాత అక్కడి నుంచి నేరుగా వెళ్ళి
శివధనుర్భంగం ఏం చేసినారంటే, ఒక చెరుకు ఉంది, ఆ చెరుకు తోటంలో ఉండే ఆ చెరుకుని వెళ్ళి ఒక ఏనుగు ఆ చెరుకుని తీసి తినాలంటే కష్టపడి ఇంకా దండి మందుల సహాయం తీసుకొని వాళ్ళతో వచ్చి ఆ చెరుకుని తీసి తినేదానిక? అలా కాకుండా ఎంత అనాయాసంగా సులభంగా వెళ్ళి దాన్ని తీసి తింటుంది. అలాగా ఒక చిన్న ఏనుగు ఎంత సులభంగా వెళ్ళి ఆ చెరుకుని తీసి నోట్లో పెట్టుకొని తింటుందో, అలాగ ఎవ్వరు కదలించలేని ఆ శివధనుస్సుని తీసి ఆ ఏనుగు చెరుకు తీసేలాగా రామచంద్రమూర్తి ఆ శివధనుస్సుని ఎత్తి చేతిలో పెట్టుకొని దాన్ని ఇలాగ వలచి దాంట్లో ఉండే ఆ దారాన్ని కట్టేదానికి తీసుకువెళ్ళేటప్పుడు ఆ శివధనుర్భంగమైంది అంటూ, అలాంటి శివధనుర్భంగం చేసిన ప్రభువులు మనల్ని రక్షించాలి. అంతేకాకుండా సీతను వివాహం చేసుకున్న ప్రభువు రక్షించాలి అని చెప్పి రామచంద్ర ప్రభువుని అని రామచంద్ర ప్రభువుల గుణములు అందరి చోట్లను వర్ణిస్తున్నారు. ఇలాంటి ప్రభువుల్ని వివాహం చేసుకోవాలంటే ఆ వివాహం చేసుకునే యోగ్యత, అర్హత ఒక స్త్రీకి ఉండాలి. అలాగ పరిపూర్ణ యోగ్యత ఉండే స్త్రీ ఎవరంటే సీతాదేవి. రామచంద్ర ప్రభువులకి ఎంత గుణములు, కళ్యాణ గుణములు ఉన్నాయో అలాగా అన్ని కళ్యాణ గుణములు ఉండే దేవి రామచంద్ర ప్రభువుని పరిణయం చేసుకొని అలా బయలుదేరి వచ్చేటప్పుడు 21 పరంపర క్షత్రియులందరినీ సంహారం చేశాను అని గర్వంతో వచ్చిన ఆ పరశురాముల్ని రామచంద్ర ప్రభు ఆయన యొక్క దర్పం, ఆయన యొక్క గర్వాన్ని ఆపివేసిన ప్రభువులైన ఆయనకు నమస్కారం అంటూ చెప్పి తర్వాత సత్యభాష పరివీత పితుర్నిదేశం అంటూ దశరథుడు రామచంద్రప్రమైన ఆజ్ఞ చేసి చెప్తున్నాను, ప్రమాణం చేసి చెప్తున్నాను అంటూ 3 సార్లు ప్రమాణం చేశారంట ఆ కైకేయి దగ్గర, నీ యొక్క ఆశను పూర్తి చేస్తాను అని. అలాగ రామచంద్ర ప్రభువు పైన ప్రమాణం చేసినందువల్ల ఆ వరం ఇచ్చేదాన్ని మీరలేక అలా రామచంద్ర ప్రభువుని అడవికి పంపించేలాగా అయింది. అలా తన తండ్రి యొక్క వాక్కును, తన తండ్రి యొక్క మాటను సత్యం చెయ్యాలి అంటూ పితృవాక్య పరిపాలనం కోసం దండకారణ్యంలో 14 సంవత్సరములు ఉండేదానికి బయలుదేరిన ఆ ప్రభువులను మనం రక్షించాలి అని చెప్పి తర్వాత దండకారణ్యంలో వసించేటప్పుడు శూర్పణఖ వచ్చిందంట. శూర్పణఖ వచ్చి రాముడి పైన ఆశపడి అలాగ రామచంద్ర ప్రభు లక్ష్మణస్వామి కలిసి శూర్పణఖ ముక్కు చెవిని ఇలా నరికి పంపించిన తర్వాత జనస్థానంలో కరదూషణులు, త్రిశిరస్సులు వీళ్ళ దగ్గర వెళ్ళి చెప్పిందంట శూర్పణఖ. అక్కడ వీరాది వీరుడు రామచంద్రుడు అక్కడ ఉన్నాడు, అతనితో వీళ్ళు యుద్ధం చెయ్యండి అని చెప్పేసి నేరుగా రావణుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే వీళ్ళ వల్ల రామచంద్ర ప్రభువుని సంహరించేంత యోగ్యత లేదని తెలుసుకునేసింది. అందుచేత నేను రాముని దగ్గర వెళ్ళింది. తర్వాత వచ్చిన ఆ ఖరదూషణుడు, త్రిశిరస్సుని 16,000 రాక్షసులు వచ్చారంట. ఆ రాక్షసులందరినీ ఒక ముహూర్త కాలంలో సంహారం చేసి రామచంద్ర ప్రభువులు ఆ కోదండపాణిగా నిలిచారే, ఆ ప్రభువును మనల్ని కాపాడాలి అంటూ చెప్పి తర్వాత రావణుడు ఒక నక్కలాగా నేరుగా రాకుండా రామచంద్ర ప్రభువు లేకుండా ఉండే సమయంలో మారీచుని యొక్క సహాయంతో దేవిని అపహరించి తీసుకెళ్లి లంకలో పెట్టాడు. అలా దేవి లేనప్పుడు ప్రభువులు ఇలా సీత గురించి ఆలోచించి ఏడుస్తూ వస్తున్నారంట. అందరికీ ఎలా తోచుతుందంటే రామచంద్ర ప్రభు ఒక స్త్రీ కోసం ఇలా ఏడ్చారా అని అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇక్కడ రామచంద్ర ప్రభువులు ఆయన ఏమిటంటే అందరికీ మనుష్యుడిగా నటిస్తున్నాడు కాబట్టి ఆ నటన ఎలా ఉంది అంటే అలా ఉందంట, అతను ఏడ్చేలాగా అలా నటిస్తున్నారు. ఇంకొకటి కూడా మనకు ఒక తత్వాన్ని ఉపదేశం చేశారంట. ఎంతటి వాడైనా సరే ఇలాగా మన బాంధవ్యాలపైన ఇలా మనం ఆశ పెట్టామంటే అది చివరిగా మనం వదిలేసి వెళ్ళిపోతుంది. చివరిగా మనకు ఉండేది ఏడవడమే. అందుచేత భగవంతుడే శాశ్వతం అనే ఒక ధ్యాసను మనం పెట్టుకోవాలి. ఇలా మనం కానీ భార్య పైన, భర్త పైన ఇంత ఆశ పెట్టుకున్నామంటే చివరిగా మనకి ఏడుపే ఉంటుంది అని ప్రపంచానికి చూపించేదానికి భగవంతులు ఇలా ఏడ్చు వస్తారు అని ఇలాగ బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. ఇక్కడ బ్రహ్మనిష్ఠులు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క కాండాన్ని చెప్తూ వెళ్తున్నారు. తర్వాత అక్కడి నుంచి వచ్చి ఆ జటాయుకి అనుగ్రహం చేసి, ఆ శబరికి అనుగ్రహం చేసి, కబంధుని సంహారం చేసి, ఆ కబంధుని యొక్క సహాయంతో సుగ్రీవుని సఖ్యం చేసుకొని, ఆంజనేయ స్వామి సఖ్యం చేసుకొని వాలి సంహారం చేసి సుగ్రీవునికి అఖండ రాజ్యాన్ని ఇచ్చిన ప్రభువులకి నమస్కారం. తర్వాత ఆ సుగ్రీవులందరినీ తీసుకొని అక్కడ సముద్ర తీరానికి వచ్చిన తర్వాత విభీషణ స్వామి వచ్చి శరణాగతి చేసి విభీషణ స్వామి దగ్గర అన్నారంట,
పైన సముద్రుని గురించి మీరు శరణాగతి చేయండి, మనం పైన ఇక్కడి నుంచి ఒక సేతు, ఒక బ్రిడ్జ్ కట్టాలి, దానికి మీరు శరణాగతి చేయండి అంటే ప్రభువులు 3 రోజులు శరణాగతి చేశారంట. ఆ 3 రోజులు శరణాగతి చేసినా కానీ ఆ సముద్రరాజు రానప్పుడు, ఆ సముద్రరాజుని ఆగ్నేయాస్త్రంతో బెదిరించినప్పుడు ఆ సముద్రరాజు వచ్చి, ప్రభు మీరు శరణాగతి చేసేటప్పుడు నేను వచ్చానంటే అది మీ శరణాగతి తీసుకున్నట్లు, మీరు బెదిరించాలి నేను రావాలి అని ఇక్కడే ఉన్నాను, ఇదే సరి అని తాను శరణాగతి చేసి మీకోసం మీరు మీ సేతుని మీరు చాలా నిర్భయంగా మీరు కట్టచ్చు, నా వల్ల వీలైనంత సహాయం అన్నీ చేస్తాను, ఇది సక్రమంగా పూర్తవుతుంది అని చెప్పి సముద్రరాజు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అన్ని వానరులతో పెట్టుకొని రామచంద్ర ప్రభువులు ఇలా సేతు నిర్మాణం చేసినారంట. ఎవరు చేయగలుగుతారు? ఒక సముద్రానికి ఆ బ్రిడ్జ్ కట్టడం అనేది సాధ్యమా? ఆ సముద్రానికి కట్టి లంకకి వెళ్ళారే. అలాంటి ప్రభులైన మా రామచంద్రమూర్తి మనల్ని కాపాడాలని చెప్పి లంకకు వెళ్ళిన తర్వాత వీడు వాడును కాకుండా అందరినీ నిర్మూలంగా సంహారం చేసినారంట ప్రభువు. నికుంభుడు, కుంభుడు, ప్రహస్తుడు, దుర్ముఖుడు అంటూ అందరి రాక్షసులు నిర్మూలంగా సంహారం చేసి చివరిగా రాముని దగ్గర వెళ్తున్నారంట. ఆ వానర సైన్యమంతా ఎలా ఉన్నారంటే ఒక్కొక్కరు అన్ని ఆయుధములంట. ఏమిటంటే వాళ్ళ పల్లె ఆయుధము, తర్వాత నఖముల ఆయుధము, అన్ని ఆయుధములతో ఒక్క రాక్షసుని కూడా మిగిలపెట్టకుండా అందరినీ సంహారం చేస్తూ వస్తున్నారంట రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో. ఇలా ఉండేటప్పుడు రావణుడు అతని పట్ల ఉండే రాక్షసులు మాత్రం ఇలా చనిపోతున్నారే అంటూ బాధతో ఇలా ఏడుస్తూ రామచంద్రమూర్తితో ఇలాగ యుద్ధానికి వచ్చినప్పుడు ఇంద్రుడు తన యొక్క రథాన్ని పంపించి మాతలిని సారథిగా ఉండమని చెప్పి అద్భుతమైన యుద్ధం చేసి ఆ రావణుణ్ణి బ్రహ్మాస్త్రముతో ఆ రావణుణ్ణి సంహరించి ఆ తల నుంచి రక్తం వచ్చేలాగా చేసి కింద రావణు యొక్క శరీరం అనేది కింద పడింది. రావణ సంహారం అయింది అన్న వెంటనే దేవతలందరూ పరమశించారు. అలా రావణ సంహారం చేసిన ప్రభువులు మనల్ని కాపాడాలి అని చెప్పి తర్వాత ఇలా రావణుడు కింద పడి ఉండేటప్పుడు ఇలా రావణుడి యొక్క శరీరం కింద ఉంటుంది అని లంకావాసులు స్వప్నంలో కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆ రావణుడికి ఓటమి అనేదే తెలియదు. అలాగ అన్ని చోట్లను గెలుచుకుంటూ వచ్చిన ఆ రావణుని యొక్క శరీరం ఇలా ఉంటుంది అని ఒక్క నిమిషం కూడా స్మరించలేదు. అందుచేత ఇలా రావణుని చూసి రావణుని కావాలి అని ఆశపడి సహస్ర సంఖ్యలో స్త్రీలు 1000 స్త్రీలు పెళ్లి చేసుకున్నారంట. వాళ్ళందరూ వచ్చి ఇలాగ నాథ మీరు ఇలా కింద పడిపోయి మీ శరీరాన్ని మరణించి మేము ఇలా చూస్తాం అనుకోలేదు. సీత పరమ పతివ్రత, సీత పైన చేయి పెట్టినందువల్ల ఇలాగ మీ ఆయుషే పోయిందే, ఇలాగ మీరు అవుతారని స్వప్నంలో కూడా అనుకోలేదు అని అందరు స్త్రీలు వచ్చి ఇలా ఏడ్చారు. పైన మందోదరి కూడా వచ్చి ఏడ్చిందంట. మందోదరి పరమ పతివ్రత. అలాంటి మందోదరికి భగవంతుడు వైకుంఠ దర్శనాన్నిచ్చి మందోదరిని సమాధానం చేశారు. తర్వాత విభీషణ స్వామిని పిలిచి నీ యొక్క సహోదరుడు కాబట్టి అతను యాగం చేసినవాడు, అగ్నిహోత్రం చేసినవాడు, అతనికి బ్రహ్మమేధ సంస్కారం చేయాలి అంటూ తానే పక్కడే ఉండి బ్రహ్మమేధ సంస్కారం చేయించి తర్వాత ఇప్పుడు దేవిని వెళ్ళి కలిసి దేవిని ఆలింగనం చేసుకొని 10 నెలలుగా ఇలా విడిచి ఉండే దేవిని చూసి పరమ సంతోషపడి ఇప్పుడు దేవిని తీసుకున్న తర్వాత పైన భరతుని యొక్క ఆలోచన వచ్చేసింది బయలుదేరాలి అంటూ. వెంటనే విభీషణుని దగ్గర నాకు పుష్పక విమానం కావాలి, నడిచి వెళ్ళాలంటే చాలా రోజులు అవుతుంది, 14వ సంవత్సరం ముగించిన తర్వాత మొదటి రోజు రాకపోతే అగ్ని ప్రవేశం చేస్తానని భరతుడు కూడా ప్రతిజ్ఞించాడు, నేను వెళ్ళకపోతే అతను అగ్నిలో దిగేస్తాడు, నీ విమానం కావాలని అడిగిన వెంటనే అన్నీ మీరు పెట్టిన భిక్ష, మీరు వచ్చి దీన్ని తీసుకెళ్ళొచ్చు అని విభీషణ స్వామి చెప్పిన వెంటనే అందరితో పాటు విభీషణ స్వామి, సుగ్రీవుడు, వానర సైన్యం, దేవి, తర్వాత వానర స్త్రీలు అందరితో పాటు పుష్పక విమానంలో బయలుదేరి అయోధ్యకి వచ్చారు. ఇలా అయోధ్యకి వచ్చేదానికి ముందు ఆంజనేయ స్వామి దగ్గర చెప్పి భరతుని దగ్గర వెళ్ళి నేను వచ్చేసానని చెప్పు ముందుగానే వెళ్ళి అని చెప్పిన వెంటనే నేరుగా వచ్చి భరతుల దగ్గర రామచంద్రమూర్తి వచ్చేశారు, రేపు తెల్లవారు ఇక్కడికి వచ్చేశారు, భరద్వాజ ఆశ్రమంలో ఉన్నారు అని చెప్పిన వెంటనే ఆలింగనం చేసుకున్నారు ఆంజనేయ స్వామిని చూసి. నాయనా ఈ మాట వినేదానికే 14 సంవత్సరాలు నేను ఎదురు చూస్తున్నాను, నీ నోటి వల్ల విన్నాను అని చెప్పి ఆలింగనం చేసుకొని రామచంద్రమూర్తి చూడాలి అని ఇలా ఆశ్చర్యంతోనూ ఇలా ఆశతోనూ చూస్తూ ఉండేటప్పుడు ప్రభువుల విమానంతో వచ్చేటప్పుడు ఆ భరతుల్ని తీసుకున్నారంట పుష్పక విమానంలో రామచంద్రమూర్తి.
ఆ భరతులతో పాటు నందిగ్రామం నుంచి అయోధ్యకి వచ్చి ముందుకే చెప్పి పెట్టేశారు రామచంద్రమూర్తి, ఇప్పుడు వస్తారు పైన, అందరూ సిద్ధంగా ఉండండి అంటూ భరతులు అన్ని ఏర్పాట్లు చేసేసి సిద్ధంగా ఉన్నారు. పైన భరతులే తాను స్వయంగా రథాన్ని నడుపుకుంటూ వస్తున్నారంట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధం ఇవన్నీ స్వీకరించారంట. పైన ఆంజనేయ స్వామి యొక్క భగవంతునికి ఇలా వెండి గొడుగుని చేతిలో పెట్టుకొని రామచంద్రమూర్తికి గొడుగు పెట్టారంట. సుగ్రీవుడు, హనుమంతులు వీరందరూ చామరం, తర్వాత రామచంద్ర ప్రభువుని యొక్క ధనుస్సు, ఇవన్నీ జాంబోలు వీళ్ళంతా చేతిలో పెట్టుకొని రామచంద్రమూర్తిని రాజాదిరాజుడిగా తీసుకొస్తున్నారు అయోధ్యకి. అక్కడ అయోధ్యకి వచ్చిన తర్వాత తన యొక్క తల్లిదండ్రులు అందరికీ నమస్కరించి, నేరుగా తన గురువు అయిన వశిష్ఠులకి నమస్కరించి పైన సామ్రాజ్య పట్టాభిషేకానికి ఏర్పాటు చేయండి అని చెప్పిన తర్వాత జటాధారణమంతా తీసేసి రామచంద్ర ప్రభువులు మంగళ స్నానమంతా చేయించుకొని, దీని లోపల వశిష్ఠులు 4 సముద్రంలో ఉండే అన్ని జలమును తీసుకొచ్చి, భారతదేశంలో ఉండే అన్ని నదులను తీసుకొచ్చి వీటన్నిటిని పెట్టి రామచంద్ర ప్రభువులకి పట్టాభిషేకం చేయాలి. ఎందుకంటే ఇది పట్టాభిషేకం చెయ్యాలి అని వశిష్ఠులు 64 పరంపరగా గురువుగా ఉంటూ వస్తున్నారు. అలాగ గురువుగా ఉండి వైకుంఠవాసి అయిన రామచంద్ర ప్రభువులు 64 పుత్రుడిగా పుట్టపోతారని తెలుసుకొని ఇన్ని రోజులు గురువుగా ఉంటున్నారంట వశిష్ఠులు. ఈ సామ్రాజ్య పట్టాభిషేకం తన చేతులతో చెయ్యాలి అని అలా ఆశతో ఎదురు చూస్తూ ఉండేటప్పుడు ఈరోజు జరిగినందు కాబట్టి దానికోసం ఎదురు చూస్తూ పరమ సంతోషంతో వశిష్ఠులు దేవిని కూర్చోబెట్టి ఇలా రామచంద్రమూర్తికి సామ్రాజ్య పట్టాభిషేకం చేయించి సంబరంగా అందరూ సంతోషపడుతున్నారంట. అయోధ్య జనులందరూ తన యొక్క ఉత్తిరయాన్ని తలకి పైన తీసుకొని ఇలా సంబరంగా చుడుతూ ఉత్సాహంగా అక్కడెక్కడ చుడుతున్నారంట. పైన మనకు రాజు రామచంద్రమూర్తి పరిపాలన చేసి మనం ఇక్కడ ఉంటామా అంటూ ఇలా ఎదురు చూస్తూ ఉండే అయోధ్య జనులందరికీ రామచంద్రమూర్తి ఇలా అనుగ్రహించారు తన యొక్క మందహాసంతో. ఇలాంటి పట్టాభిషేకం వశిష్ఠులు చేశారు అని చెప్పి ఇంత గొప్ప రాముడి యొక్క రాజ్య పరిపాలన, అలా రాజ్య పరిపాలన రామచంద్ర ప్రభు చేస్తూ ఉండేటప్పుడు ధర్మతః పరిపాలన చేస్తూ ఉండందువల్ల అక్కడ ఉండే ఏ అరిష్టము జరగలేదంట ఆ రాజ్యంలో. ఎప్పుడు వాన పడాలో, ఎప్పుడు ఎండ ఉండాలో, ఎప్పుడు వచ్చి గాలి ఉండాలో, ఇవన్నీ సక్రమంగా ఉంటూ ఏ ఒక్క దుర్విషయములో కాకుండా అందరూ ఆరోగ్యంతో ఉంటూ వ్యాధులు అవి కష్టములన్నీ లేకుండా జనులందరూ నిశ్చింతగా రామచంద్ర ప్రభువునుడి అనుగ్రహంతో అందరూ నిశ్చింతగా సుఖంగా జీవించారని చెప్పి ప్రభువులు కూడా వాళ్ళందరినీ తన పుత్రులాగా, స్వయం పుత్రులాగా చూసుకున్నారు అని వర్ణించారు. అంతేకాకుండా ఇలా ఉండేటప్పుడు చివరిగా సీత గురించి చెప్పినారంట. ఇలా ఉండేటప్పుడు దేవి ఎలా ఉంది అంటే ప్రభువులు ఏకపత్ని వ్రతధరుడుగా ఈ అవతారంలో ఉన్నారని వర్ణించి ప్రభువులు మాత్రమా అంటూ, అలాంటి ప్రభువులకి ఆ ప్రభువు యొక్క మనస్సుని తెలుసుకొని ఆయన చూసేటప్పుడు ఆయన కావాల్సిన సేవలు, ఆయన కావాల్సిన విషయాలన్నీ చేస్తూ బాగా సామర్థ్యంగా ఎలాగ ఒక భర్తని చక్కగా చూసుకోవాలో అలా చూసుకునిందంట. శీలవతిగాను, గుణవతిగాను, రూపవతిగాను ఇలా సిగ్గుపడుతూ తన నాథుని సంతోషిస్తూ రామచంద్ర ప్రభువులు ఎలా ఉన్నారో అంత గుణములతో సమానంగా దేవి కూడా రామచంద్రమూర్తితో ఉనింది అని చివరిగా దేవి గురించి వర్ణించి ఈ బ్రహ్మనిష్ఠుల అధ్యాయాన్ని పూర్తి చేశారు. మనం ఇలా చదువుకుంటూ వెళ్ళేటప్పుడు విస్తారంగా చూసేటప్పుడే ఇలాంటి అందమైన శ్లోకాలన్నీ మనకు తెలుస్తుంది. అలాగా దేవి గురించి కూడా వర్ణించి రామచంద్ర ప్రభువుని యొక్క రామాయణాన్ని ఒకే అధ్యాయంలో ఈ నవమ స్కందంలో 10వ అధ్యాయంలో బ్రహ్మనిష్ఠులు వర్ణించి ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన అందరం కలిసి దీన్ని పారాయణం చేస్తాం. అథ దశమోऽధ్యాయः శ్రీశుకౌవాచ ఖట్వాంగాద్దీర్ఘబాహుశ్చ రఘుస్తస్మాత్ పృథుశ్రవాः అజస్తతో మహారాజः తస్మాద్దశరథో అభవత్ తస్యాపి భగవానేషః సాక్షాద్ధర్మమయో హరిః అంశాంశేన చతుర్ధాగాత్ పుత్రత్వం ప్రార్థితః సురైః రామలక్ష్మణ భరత శత్రుఘ్నాః ఇతి సంజ్ఞయా
तस्यानुचरितं राजन् ऋषिभिः तत्त्वदर्शिभिः श्रुतं हि वर्णितं भूरि त्वया सीतापतेर्मुहुः। गुर्वर्थे त्यक्तराज्यः व्यचरदनुवनं पद्मपद्म्यां प्रियायाः पानिस्पर्श अक्षमाभ्यां मृजितपथरुजो यो हरीन्द्रानुजाभ्यां वैरूप्यात् शूर्पणख्याः प्रियविरहरुषा आरोपितभ्रूविजृम्भ त्रस्ताब्धिः बद्धसेतुः खलदवदहनः कोसलेन्द्रः अवतान्नः। विश्वामित्राध्वरेयेन मारीचाद्या निशाचराः पश्यतो लक्ष्मणस्यैव हता नैरृतपुङ्गवाः। यो लोकवीरसमितो धनुरैषमुग्रम् सीता स्वयं वरगृहे त्रिशतोपनीतम् आदाय बालगजलील इव इक्षुयष्टिं सज्जीकृतं नृपविकृष्य बभञ्ज मध्ये जित्वानुरूपगुणशील वयोङ्गरूपां सीताभिधां श्रियम् उरसि अभिलब्धमानां मार्गे व्रजन् भृगुपतेः व्यनयत्प्ररूढं दर्पं महीमकृत यस्त्रिरराजबीजां यः सत्यपाशपरिवीत पितुर्निदेशं स्त्रेणस्य चापि शिरसा जगृहे सभार्यः राज्यं श्रियं प्रणयिनः सुहृदो निवासं त्यक्त्वा ययौ वनमसूनिव मुक्तसङ्गः रक्षस्वसुः व्यकृतरूपम् अशुद्धबुद्धेः तस्याः खरत्रिशिरदूषण मुख्यबन्धून् जज्ञे 14 सहस्रमपारणीय कोदण्डपाणिः अटमान उवास कृच्छ्रम् सीताकथाश्रवण दीपितहृच्छयेन सृष्टं विलोक्य नृपते दशकन्धरेण जघ्ने अद्भुतेन वपुषा आश्रमतोपकृष्णः मारीचमाशु विशिखेन यथाकमुग्रः रक्षोधमेन वृकवत् विपिने असमक्षम् वैदेहराज दुहितर्यपयापितायाम् भ्रात्रावने कृपणवत् प्रियया वियुक्तः स्त्रीसङ्गिनां गतिमिति प्रचयंश्चचार दग्ध्वा आत्मकृत्यहत कृत्यमहन्कबन्धम् सख्यं विधाय कपिभिः दयिता गतिं तैः बुद्ध्वा च बालिनिहते प्लवगेन्द्रसैन्यैः वेलामगात् समनुजः अजभवार्चिताङ्घ्रिः यद्रोषविभ्रमविवृत्त कटाक्षपात सम्भ्रान्तनक्रमकरो भयगीर्णघोषः सिन्धुः शिरस्यर्हणं परिगृह्य रूपी
पादारविन्दमुपगम्य बभाषयेतत् न त्वां वयं जडधियोऽनुविदाम भूमन् कूटस्थमादिपुरुषं जगताम् अधीशम् यत्सत्त्वतः सुरगणाः रजसः प्रजेशाः मन्योश्च भूतपतयः स भवान् गुणेशः कामं प्रयाहि जहि विश्रवसो अवमेहं त्रैलोक्यरावणमवाप्नुहि वीरपत्नीं बध्नीः सेतुमिह ते यशसोऽमि तत्यै गायन्ति दिग्विजयिनो यमुपेत्य भूपाः बद्धो दधो रघुपतिः विविधाद्रिकूटैः सेतुं कपीन्द्रकरकम्पित भूरुहाङ्गैः सुग्रीवनीलहनुमत् प्रमुखैरनीकैः लङ्कां विभीषणदृशा आविशदग्रदग्धाम् सा वानरेन्द्रबलरुद्ध विहारकोष्ठ श्रीद्वारगोपुर सदोवलिभीविटङ्का निर्भज्यमानधिषणः ध्वजहेमकुम्भ शृङ्गाटकाः गजकुलैः हृदिनीव घूर्णाः रक्षः पतिः तदवलोक्य निकुम्भकुम्भ धूम्राक्षदुर्मुख सुरान्तनरान्तकादीन् पुत्रं प्रहस्तम् अतिकाय विकम्पणादीन् सर्वानुगान् समहिनोदथ कुम्भकर्णम् तां यातु धानपृतनाम् असिशूलचाप प्रासृष्टिशक्तिशरितोमर खड्गदुर्गाम् सुग्रीवलक्ष्मणमरुत् सुतगन्धमाद नीलाङ्गदर्क्षपनसादिभिः अन्वितोगात् तेनीकपारघुपतेः अभिपत्य सर्वे द्वन्द्वं वरूचमिभपत्तिरथाश्वयोधैः जघ्नुर्द्रुमैः गिरिगदेषुभिरङ्गदाद्याः सीताभिमर्श हतमङ्गलरावणेशान् रक्षः पतिः स्वबलिनष्टिमवेक्ष्य रुष्टः आरुह्य यानकम् अथाभिससार रामम् स्वस्यन्दने द्युमतिमातलिनोपनीते विभ्राजमानमहनन् निशितैक्षुरप्रैः रामस्तमाह पुरुषादपुरीश यन्नः कान्तासमक्षमसताप हृताश्वसत्ते त्यक्तत्रपस्य फलमद्य जुगुप्सितस्य यच्छामि काल इव कर्तुरलङ्घ्य वीर्यः एवं क्षिपन् धनुषि सन्धितमुत्ससर्ज बाणं सवज्रमिव तद्धृदयं बिभेदा सोऽसृग्वमन् दशमुखैः न्यपतद्विमानात् हाहेति जल्पति जने सुकृतीव रिक्तः ततो निष्क्रम्य लङ्कायाः यातु धान्यः सहस्रशः
मन्दोदर्या समं तस्मिन् प्ररुदत्य उपाद्रवन् स्वान् स्वान् बन्धून् परिष्वज्य लक्ष्मणेषुभिः अर्दितान् रुरुदुः सुस्वरं दीनाः घ्नन्त्याः आत्मानमात्मना हा हतास्म वयं नाथ लोकरावण रावण कं यायाच्छरणं लङ्का त्वद्विहीना परार्दिता नैवं वेद महाभाग भवान् कामवशं गतः तेजोनुभावं सीतायाः येन नीतो दशामिमां कृतैषा विधवा लङ्का वयं च कुलनन्दना देहः कृतोऽन्नं गृध्राणाम् आत्मा नरकहेतवे। श्रीशुकोवाच स्वानां विभीषणश्चक्रे कोसलेन्द्रानुमोदितः पितृमेधविधानेन यदुक्तं साम्परायिकं ततो ददर्श भगवान् अशोकवनिकाश्रमे क्षामां स्वविरहव्याधिं शिंशपामूलमास्थितां रामः प्रियतमां भार्यां दीनां वीक्ष्य अन्वकम्पता आत्मसन्दर्शनाह्लाद विकसन्मुखपङ्कजाम् आरोप्य आरुरुहेयानं भ्रातृभ्यां हनुमद्युतः विभीषणाय भगवान् दत्त्वा रक्षो गणेशतां लङ्कामायुश्च कल्पान्तं ययौ चीर्णव्रतः पुरीम् अवकीर्यमाणः कुसुमैः लोकपालार्पितैः पथि उपगीयमानचरितः शतधृत्यादिभिर्मुदा गोमूत्र यावकं श्रुत्वा भ्रातरं वल्कलाम्बरं महाकारुणिकोतप्यत् जटिलं स्थण्डिलेशयं भरतः प्राप्तमाकर्ण्य पौरामात्य पुरोहितैः पादुके शिरसिन्यस्य रामं प्रत्युद्यतोऽग्रजं नन्दिग्रामात् स्वशिबिरात् गीतवादित्रनिस्वनैः ब्रह्मघोषेण च मुहुः पठद्भिः ब्रह्मवादिभिः स्वर्णकक्षपताकाभिः हैमैः चित्रध्वजैः रथैः सदश्वैः रुक्मसन्नाहैः भटैः पुरटवर्मभिः श्रेणीभिः वारमुख्याभिः भृत्यैश्चैव पदानुगैः पारमेष्ठ्यानि उपादाय पुण्यानि उच्चावचानि च पादयोः न्यपतत् प्रेम्णा प्रक्लिन्न हृदये क्षणः पादुकेऽन्यस्य पुरतः प्राञ्जलिः बाष्पलोचनः तमाश्लिष्य चिरं दोर्भ्यां स्नापयन् नेत्रजैः जलैः
रामो लक्ष्मणसीताभ्यां विप्रेभ्यः ये अर्हसत्तमाः तेभ्यः स्वयं नमश्चक्रे प्रजाभिश्च नमस्कृतः धुन्वन्त उत्तरासङ्गान् पतिं वीक्ष्य चिरागतम् उत्तराः कोसलामाल्यैः किरन्तो न नृतुर्मुदा पादुके भरतो अगृह्णात् चामरौ व्यजनोत्तमे विभीषणः ससुग्रीवः श्वेतच्छत्रं मरुत्सुतः धनुः निषङ्गात् शत्रुघ्नः सीतातीर्थकमण्डलुम् अबिभ्रत् अङ्गदः खड्गं हैमं चर्मर्क्षरान्नृपा पुष्पकस्थः अन्वितस्त्रीभिः स्तूयमानश्च बन्दिभिः विरेजे भगवान् राजन् ग्रहैश्चन्द्रैवोदितः भ्रातृभिः नन्दितः सोऽपि सोत्सवां प्राविशत्पुरीं प्रविश्य राजभवनं गुरुपत्नीः स्वमातरम् गुरून् वयस्यावरजान् पूजितः प्रत्यपूजयत् वैदेही लक्ष्मणश्चैव यथावत् समुपेयतुः पुत्रान् स्वमातरस्तास्तु प्राणांस्तन्वयिवोत्थिताः आरोप्य अङ्के अभिषिञ्चन्त्यः बाष्पौघैः विजहुः शुचः जटानिर्मुच्य विधिवत् कुलवृद्धैः समं गुरुः अभ्यषिञ्चत् यथैवेन्द्रः चतुस्सिन्धुजलादिभिः एवं कृतशिरस्नानः सुवासाः स्रग्व्यलङ्कृतः स्वलङ्कृतैः सुवासोभिः भ्रातृभिः भार्यया बभौ अग्रहीत् आसनं भ्रात्रा प्रणिपत्य प्रसादितः प्रजाः स्वधर्मनिरताः वर्णाश्रम गुणान्विताः जुगोप पितृवत् रामः मेनिरे पितरं च तं त्रेतायां वर्तमानायां कालः कृतसमोऽभवत् रामे राजनि धर्मज्ञे सर्वभूतसुखावहे वनानि नद्यो गिरयः वर्षाणि द्वीपसिन्धवः सर्वे कामदुघा आसन् प्रजानां भरतर्षभा नाधिव्याधि जराग्लानि दुःखशोकभयक्लमाः मृत्युश्च अनिच्छतां नासीत् रामे राजन्यधोक्षजे एकपत्नी व्रतधरः राजर्षिचरितः शुचिः स्वधर्मं गृहमेधीयं शिक्षयन् स्वयमाचरत् प्रेम्णानुवृत्त्या शीलेन प्रश्रयावनता सती धिया ह्रिया च भावज्ञा भर्तुः सीताहरन् मनः
श्रीहरये नमः श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां नवमस्कन्धे रामचरिते 10मोऽध्यायः।